వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూర్చున్నా లేచినా ఇదే అంటే 24 గంటల సమయం కాదు 25 గంటల సమయం ఉన్నా కూడా ఇదే నామజపం చేస్తుంటుంది. అటు కూటమి కానీ కూటమికి సంబంధించిన సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కూడా చూస్తున్నారు మీరు. వాళ్ళు ఫిల్లర్స్ లాగా వదులుతుంటారు అన్నట్టు. ఒక భయంతోట, భక్తితోట, గౌరవంతోట, మళ్ళీ ఆయన ఎక్కడొస్తాడన్న ఒక అలజడితోట తెలియదు మరి. ముఖ్యంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనను చూడడానికి జనాలు వస్తుంటారు కదా, ఇదంతా ఒక ట్రాష్. గతంలోనేమో అధికారంలో ఉన్నప్పుడేమో ఏ సభలు సమావేశాలు జరిగినా ప్రజలు వస్తే గ్రీన్ మ్యాట్ వ్యవహారము, గ్రీన్ మ్యాట్ భాగోతం అని చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు గ్రీన్ మ్యాట్ లేదు కదా, ఏం చెప్పాలో అర్థం కాక ఏం చేస్తుంటారు అనంటే అసలు ప్రజలే రాలేదు అని చెప్పే ప్రయత్నం. నాకు ఒక్కటిగా అర్థం కాక అడుగుతా, 151 నుంచి 11కే పరిమితమైందని వెటకారం ఆడుతున్న నేపథ్యంలో వాస్తవాలు కూడా తెలుసుకోవాలి కదా. ఎందుకు మరి అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఉలికిపాటు ఎందుకు అనేసి ఇదే ప్రజలు కూడా అడుగుతున్నారు. ఏపీ ప్రజలు కూడా అడుగుతున్నారు, తెలంగాణ ప్రజలు కూడా అడుగుతున్నారు. మీన్స్ డిస్కషన్ చేసుకుంటున్నారు. అరే అడుగుతారు కదా, ఓ నలుగురు ఉన్న దగ్గర కూడా డిస్కషన్ జరుగుతుంది. అరే మరి 11 సీట్లకే పరిమితమైండు, ప్రజలందరినీ రిజెక్ట్ చేశారు కాబట్టి ఆయనకు 11 సీట్లే వచ్చినాయి అని చెప్తున్న నేపథ్యంలో మరి వీళ్ళేమో అప్పుడు ఏమన్నారు, మొత్తం ఈవీఎంల మహిమ అని అన్నారు. మరి ఇప్పుడు ఈ ప్రజాదరణ చూస్తే ఏమనాలి అసలు? ఒకసారి ఒక విజువల్ చూపిస్తాను మీకు. ఇది డ్రోన్ విజువల్ డోన్లో, ఇదంతా నేను అనుకున్న డ్రోన్ విజువల్. నంద్యాలలో ఆయన పెళ్ళికి వెళ్ళిండు కదా, సో ఆ పెళ్ళికి వెళ్ళిన దగ్గర వీళ్ళందరూ పెళ్ళికి వచ్చిన వాళ్ళు కాదు, ఈయన పెళ్ళికి వస్తున్నాడని, పెళ్ళో రిసెప్షన్ ఏదో ఉందన్నట్టు వస్తున్నాడని తెలుసుకొని అభిమాన నాయకుడిని చూడాలి అన్న దాంతో వచ్చిన జన సందోహాన్ని ఒక్కసారి మీరు చూడండి. సౌండ్ ఎక్కడ? ఒక్కసారి చూసిరు కదా, అంటే వాళ్ళలో ఉన్న ఇక్కడ ఆయన ఆ ఒక శుభకార్యానికి హాజరైన నేపథ్యంలో వస్తున్నాడని తెలుసుకొని మరి 11 సీట్లకే పరిమితం అయితే ఓకే డన్. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఈ చర్చ వచ్చింది? ఆయన ఎక్కడికి పోయినా, ఎవరైనా పరామర్శించడానికి పోయినా, ఇట్లాంటి శుభకార్యాలకు పోయినా, లేకపోతే ఎవరైనా మరణించినా వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినా జగన్ అన్నను చూడాలనేసి వస్తున్నారు. ఇప్పుడు ఈ జనాలందరూ ఏంటి మరి అంటే సోషల్ మీడియాలో కానీ వాళ్ళు తట్టుకోలేక మాట్లాడుతున్న వైనాన్ని, అంటే రియాలిటీ ఏంటి నిజంగా? అప్పుడేమో గ్రీన్ మ్యాట్లు అన్నారు, మరి ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఇంకా ఎంత సమయం ఉంది? పోనీ ఆయన పైసలు ఇచ్చి ప్రతి చోటికి జనాలు రప్పించుకోవాలనుకున్నా, ప్రతి చోట పైసలు ఇచ్చి రప్పించుకుంటే ఇంత ఎఫెక్షన్ కూడా ఉంటుందా? ఇంత ఉంటుందా? జనరల్గా ఇంత ఎఫెక్షన్ ఉంటుందా? అంటే చూడండి ఒకసారి, అంటే డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటే లేదు, తన అభిమాన వ్యక్తిని చూడడానికి, నాయకుడిని చూడడానికి, ఆయనను గుండెల్లో నింపుకోవాలనుకొని, అంటే ఆ లేచిన చేతులను చూడండి ఒక్కసారి. ఎక్కడ మీరు బ్యాక్ నుండి ఒకసారి గమనిస్తే ఒకసారి చూడండి ఒకసారి. గ్రీన్ మ్యాట్లు ఏం లేవు అప్పట్లో. గ్రీన్ మ్యాట్లు అని గగ్గోలు ఎత్తేవాళ్ళు కదా, ఒకసారి చూడండి. అంటే తట్టుకోలేని వైనం ఆయన ఇప్పటి నుంచి. అంటే ఇక డబ్బులు ఇప్పించి ఇంకా జనాల్ని రాబట్టుకోవాలంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని చూస్తుంటారు. జనరల్గా ఎవరైనా కూడా, ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఇచ్చి రప్పించుకున్నా కూడా కొంతమంది అయితే లోపలికి రారు, బయట నుంచే వెళ్ళిపోతారు, అటెండెన్స్ వేసినామా లేదా అన్నట్టుగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఇంత ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది ఎలక్షన్ పీరియడ్. 4 సంవత్సరాల ఎలక్షన్ పీరియడ్లో ఎందుకు వచ్చుంటారు అనేది ఫస్ట్ విశ్లేషణ చేసుకోవాలి. ఎవరు? కూటమి. అరే ఇంకా మనం వచ్చి మొన్ననే సంవత్సరం ఏమైంది, ఈ సంవత్సరంలోనే అంటే 151 నుంచి 11 సీట్లకే పరిమితం చేసిన నేపథ్యంలో మళ్ళీ ప్రజలు ఎందుకు తిరిగి జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నాడు అనేది కూటమి విశ్లేషణ చేసుకోవాలి. మనం ఎంతగా
జనాల్ని భయపెట్టినా, ఎంతగా దాడులు చేసినా, ఎంతగా కేసులు పెట్టినా ఇటు ఎక్కడ వైసీపీ కార్యకర్తలు తగ్గుతలేరు, శ్రేయాభిలాషులు వెనకాడట్లేదు. ఎందుకు అనేది దాన్ని ఒక్కసారి సమీక్షలు సమావేశాలు పెట్టుకుంటే అసలు మనము ప్రజలకు దూరం అవుతున్నామా, దగ్గర అవుతున్నామా? అంతే కదా. అధికారంలోకి వచ్చినాం కదా, సరిపోయింది, మనం ఎంతసేపు 11 అని ఎద్దేవా చేసుకుంటూ పోతామా? ప్రాస బాగుంది కాబట్టి 11 సీట్లకే పరిమితమైందని చెప్పి గతంలో ఆయన మీద 11 ఈడీ కేసులు, మొన్న దొరికినవి కూడా 11 కోట్లు. ఈ ప్రాసలు వాడుకుంటూ కూర్చుంటే జనాలు మరి అన్నీ గమనిస్తున్నారు. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న కంఫర్ట్స్కి ఈరోజు కూటమిలో ఉన్న ప్రభుత్వం కంఫర్ట్స్కి కంపారిజన్ స్టార్ట్ చేశారు. మనము దీన్ని ఓవర్కమ్ చేసి ఎట్లా ముందుకు పోవాలని ఆలోచించాలి. ఇది కాకుండా మనము దీన్ని జనం అప్పుడేమో గ్రీన్ మ్యాట్లు అంటారు, ఇప్పుడేమో పైసలు ఇచ్చి తెచ్చుకుంటారంటారు. పెళ్ళిలో పేరెంటాలకు పోతే జనాల్ని పైసలు ఇచ్చి తెచ్చుకోరు కదా. ఆ పైసలు తెచ్చుకున్న జనాలకి నిజంగా ఒక ఆత్మీయతతోటి, అభిమానంతో ఒక వ్యక్తిని కలిసి వీలైతే ఆయనకు ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలన్న వచ్చే ఒక ఆరాటంతో వచ్చే ఆ ఫీలింగ్ వేరుంటుంది. బట్ దీన్ని ఓవరాల్గా మిస్ అయ్యి ఏం చేస్తున్నారంటే, దీన్ని ఆల్రెడీ కొన్ని ఛానళ్ళు ఎట్లాగో ఉన్నాయనుకోండి, అవి పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఇవే వల్లే వేస్తుంటారు. ఒకసారి వర్కౌట్ అయింది కదా అనేసి, అంటే కూటమిని అధికారంలోకి తేవడానికి ఒకసారి వర్కౌట్ అయింది అనేసి పొద్దున్న లేస్తే మనం ఇంకా సంవత్సరాలు అదే నడిపిస్తే వర్కౌట్ కాదు కదా. అసలు ఎందుకు వస్తుంది విశ్లేషించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కోసం ఇంతమంది, ఒకవేళ పోలీసులు మొన్న చూసిరు కదా నెల్లూరుకి వెళ్ళినప్పుడు, ఇంత వందల మంది వేల మందిని పోలీసులు పెట్టి ప్రజల్ని కట్టడి చేసినా కూడా కంచెల్ని తెంచుకుంటూ పొలాల్ని దాటుకుంటూ కింద మీద పడుతూ లేస్తూ ఇక్కడ పోలీసులను లెక్క చేయకుండా, ఏవి కూడా బ్యారికేడ్స్ లెక్క చేయకుండా, రోప్తాలు లెక్క చేయకుండా కూడా ఆ జగన్మోహన్ రెడ్డిని చూడాలని వస్తున్నారనే విషయాన్ని వీళ్ళు ఒకసారి రియాలిటీలోకి వస్తే అర్థమవుతుంది. వార్తలు చేపించడం ముఖ్యమా ఇక్కడ? లేదు, మనం రియాలిటీలోకి వచ్చి అసలు ప్రజలతోటి మమేకం అవ్వాలా అనేది ఇక్కడ ముఖ్యం. లేదు, ఎంతసేపు ఉన్న మళ్ళీ పాదయాత్ర చేస్తారంటే దాని మీద ఏదో మాట్లాడాలా, ఆయన యాప్ తెస్తారంటే ఆ యాప్కి రప్పారప్ప పేరు పెట్టాలి. ఒక చిన్న యాప్ ఏదో చెప్పిండు ఆయన, ఒక డిజిటల్ డైరీ లాగా, అరే మీరు ఇంట్లో నమోదు చేయండి కార్యకర్తలు, మిమ్మల్ని ఎవరు ఎక్కడ ఇబ్బంది పెట్టినా కూడా అధికారులు, ఎందుకంటే అన్నీ కూడా అక్రమ కేసులు పెడుతున్నారు, అక్రమంగా లాఠీచార్జ్ చేస్తున్నారు. ఇవన్నీ అధికారులు ఎవరైతే విపరీత ధోరణితో బిహేవ్ చేస్తారో, ఆ అధికారులు ఎవరైతే ఇబ్బంది పెట్టిరో వాళ్ళని యాప్లో ఎంటర్ చేయండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని సంగతి చూసుకుందామంటే దానికి కూడా ఉలిక్కుపాటే. ఆ యాప్కి ఏం చెప్తారంటే యాపే ఉండాలా, ఇప్పుడు మీరు చూసుకోలేరా అంటారు. అధికారులు ప్రభుత్వం ఉన్నప్పుడు చేసే చర్యలపైన మళ్ళీ అధికారం వస్తే తప్ప అధికారుల మీద ఏం చూసుకుంటారు? జనరల్గా అంటే బేసిక్ సెన్స్ లేని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఇక కింద మీద పడుతున్న విషయం కూడా 11, అంటే మొత్తానికి డైవర్ట్ చేయాలా, అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని చాలా కిందికి దిగజార్చాలి. కానీ మనం పొద్దున్న లేస్తే ఈ దిగజార్చుడు వ్యవహారం పెట్టుకుంటున్న నేపథ్యంలో ఆయన దిగజార్చేది పక్కన పెడితే మనం ఎంత దిగజారుతున్నాం అనే విషయాన్ని అది ప్రస్ఫుటంలోకి తెచ్చుకుంటే ఒక రియాలిటీలోకి వస్తే అర్థమవుతుంది. చెప్పే మాటలకు చేతలకి కంపారిటీ లేనప్పుడు ఎవరైనా కూడా దానికి సంవత్సరాలు అవసరం లేదు కదా, సంవత్సరంలోనే ఎంత వ్యతిరేకత వచ్చిందనేది జగన్మోహన్ రెడ్డికి ఎంత పాజిటివిటీ వచ్చిందనే విషయం ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. సేమ్ తెలంగాణలో కూడా అదే కనిపిస్తుంది కదా. ఇంకా చాలా ఫాస్ట్గా వచ్చింది తెలంగాణలో కూడా వ్యతిరేకత, రోడ్లపైకి అన్ని రకాల జనాలు రావడము. ఇప్పుడు చూస్తుంటే నిరుద్యోగులు అంటే ఎవరిని కూడా తరిమి కొట్టే పరిస్థితి కనపడుతుంది. నిరుద్యోగులు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా సేమ్ అంటే మళ్ళీ మనము ఇప్పటి నుంచే రాజకీయం గెలిచిన మొదటి నుంచి అవతల వ్యక్తి మళ్ళీ స్ట్రాంగ్ అవుతున్నాడు, అవతల వ్యక్తి స్ట్రాంగ్ అవ్వకుండా ఎలాంటి చీప్ పాలిటిక్స్ చేయాలన్న నేపథ్యంలో ఈ బాధలన్నీ ప్రజలను పట్టించుకుంటలేరు. ఎదుటోని మనం కొట్టాలనుకుంటున్నారు కానీ అసలు మనం ప్రజలకు ఎట్లా దగ్గర అవ్వాలనే విషయం పూర్తిగా మర్చిపోయినాయి 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా. ఈ నేపథ్యంలో వచ్చిన రిఫ్లెక్షనే ఈడ కనిపిస్తున్న జనాలు. ఎక్కడికి పోయినా కుప్పలు తెప్పలుగా ఒక జన సంద్రోహం, ఇసుకేస్తారు రాలనంత అంటాం కదా, ఒక్కసారి చూడండి. ఇది దాని రెప్రకేషన్ కావచ్చు, దాన్ని ఎట్లుంటుంది అంటే ఏమనిపిస్తుంది చూస్తుంటే, అరే మేము ఏదో కోల్పోయినాము,
ఇందులో చూస్తుంటే మేము ఏదో కోల్పోయినాం అనే దాంట్లో అసలు ఎగిరెగిరి కూడా తనను ఒకసారి చూడాలనుకుంటున్న నేపథ్యంలో చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎందుకు వస్తున్నారు, మనం ఎక్కడ ఫెయిల్యూర్ అయినాం అనేది వీళ్ళు కనుక దాన్ని సవరించుకునే ప్రయత్నం చేస్తే రోజు ఇక్కడ కేసీఆర్ నామజపం కావచ్చు, అక్కడ జగన్ నామజపం కావచ్చు, ఈ గురు శిష్యులు మానుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా బాగుపడే రోజులు వస్తాయి. లేకపోతే ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతారు అనేది కూడా పెద్దగా మనం ఆశ్చర్యపోవాల్సినంత అవసరం అయితే లేదు.